హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాము. చాలా రోజుల తర్వాత ఒక డైలీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. మీరందరూ అడుగుతున్నారు కదా డైలీ వీడియోస్ పెట్టండి, డైలీ వ్లాగ్స్ చేయండి అని చెప్పేసి. ఇంకా చాలా రోజుల తర్వాత ఈ రోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను, సరే చెప్పి వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే మన ఇంటి దగ్గర మొక్కలు ఉన్నాయి కదండి, వాటిలన్నిటికి కూడా నీళ్ళు వేస్తున్నాను. ఇంక ఈ వీడియో అయితే ఏ డే ఇన్ మై లైఫ్ అనే చెప్పొచ్చు. ఈ రోజైతే ఫుల్ వర్క్ ఉందన్నమాట. దేవుడిని అయితే క్లీన్ చేయాలి, అంటే శుద్ధి చేస్తాం కదా. పీరియడ్స్ వచ్చిన తర్వాత క్లీన్ చేస్తాం కదండి. నిన్న 5th డే, సో 5th డే వరకు పూజ చేయము. మళ్ళీ 6th డే అప్పుడు ఫుల్గా క్లీన్ చేసేసి మళ్ళీ పూజ అనేది కంటిన్యూ చేస్తాం. మొక్కలు అయితే చాలా బాగున్నాయండి. యాక్చువల్లీ మనం బంతి పూలు తీసుకొచ్చాం కదా, ఎంత బాగా పోస్తున్నాయో వైట్ కలరు. ఆల్రెడీ 2-3 సార్లు ఇప్పటికి నేను హార్వెస్ట్ చేసాను ఫ్లవర్స్ అయితేని. ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి అన్నమాట. చూడండి, ఆ ఎల్లో కలరు, రెడ్ కలరు, ఆ బంతి పూలు మాత్రం భలే ఉన్నాయి. కాకపోతే ఈ ప్లాంట్కి ఏమైందో అర్థం కావట్లేదు. ఇక్కడ బంతి పూలు మొక్క ఉంది కదా, మొగ్గులు వచ్చే తప్ప పూలు పూయట్లేదు. చిన్న ప్లాంట్ అయిపోయినట్టుగా ఉంది, ఏమైందో అర్థం కావట్లే. ఇంకా ఇది కూడా, ఈ పెద్ద మొక్క కూడా ఏమో అర్థం కావట్లేదు. దీనికి ఏమైనా ఫెర్టిలైజర్స్ ఇవ్వాలేమో మరి చూడాలి. అలాగే మందారం మొక్క తీసుకొచ్చాం కదండి, దానికి కూడా ఒక పువ్వు పూసింది, ఆల్రెడీ దేవుడికి పెట్టేసా. ఇదైతే మొగ్గ మాట. అలాగే ఇంకా మొత్తం తులసి ప్లాంట్స్. ఇప్పుడు దీనికి వాటర్ పోయాలి. లాస్ట్ ఫర్నిచర్ కొన్నప్పుడు ఒక వీడియో పెట్టాను కదండి, అప్పుడు చాలా మంది ఏమని క్వశ్చన్ చేశారంటే, మీకు అన్ని ఒకటే రూమ్ లో ఉన్నాయి కదా, దేవుడు కూడా ఒకటే రూమ్ లో ఉన్నారు, అలాగే బెడ్ కూడా ఒకటే రూమ్ లో ఉంది, వాష్రూమ్స్ అన్ని కూడా ఒకటే రూమ్ లో ఉన్నాయి కదా, మరి మీరు పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేస్తారని చెప్పి అడుగుతున్నారు. అదేం లేదండి, నాకు పీరియడ్స్ వచ్చినా ఏమొచ్చినా గానీ నేనైతే చక్కగా బెడ్ మీద పడుకుంటాను. ఇంకా తర్వాత 5th డే అయిపోయిన తర్వాత మొత్తం హౌస్ అంతా కూడా క్లీన్ చేసేస్తాను, దేవుడి వస్తువులు కూడా క్లీన్ చేసేస్తాను. ఇంకా దేవుడిని అయితే మొత్తం కూడా శుద్ధి చేసేస్తాను. అలాగే బెడ్ షీట్స్, మ్యాట్రస్, పిల్లోస్ ఇవన్నీ అన్ని కూడా వాష్ చేసేస్తాను. అంటే మ్యాట్రస్ వాష్ చేయడానికి అయితే కుదరదు, కాకపోతే మ్యాట్రస్ కి వేసుకునే కవర్ ఉంటుంది కదా, లైక్ మన క్లాత్ వేసుకుంటాం కదా, ఆ క్లాత్ కూడా రిమూవ్ చేసేసి అన్ని వాష్ చేసేస్తాను. అలాగే ఇల్లంతా కూడా మాప్ పెట్టేస్తాను. ఇంక ఇల్లంతా కూడా శుద్ధి నీళ్ళు జిమ్మేస్తాను. ఇంకా 5 days కూడా ఇంట్లో మా హస్బెండ్ కూడా పూజ చేయరమాట. ఇంకా 5 days అయిపోయిన తర్వాత అంతా క్లీనింగ్ అంతా అయిన తర్వాత మళ్ళీ పూజ అనేది స్టార్ట్ చేస్తాము. చాదస్తం పెట్టుకుంటే ఎక్కలేని చాదస్తాలు వస్తూనే ఉంటాయి. ఇంకా మన ఇంట్లో కింద పడుకోవడానికి ఇక్కడ ప్లేస్ లేనప్పుడు ఇంకా ఎలా కంఫర్ట్ గా ఉంటే అలా పడుకుని పోవడమే. ఇంకా అన్ని మనం అనుకున్నట్టే జరిగినాయి అనుకోండి, ఇంకా దేవుణ్ణి ఎందుకు నమ్ముతాం చెప్పండి. అన్ని అనుకున్నట్టే జరిగిపోతున్నాయి కదా అని చెప్పి దేవుణ్ణి కూడా పక్కన పెట్టేస్తాం మనం. ఇంకా బ్రాస్ ఐటమ్స్, అలాగే దేవుడి విగ్రహాలు అన్ని కూడా చింతపండు పెట్టి కడిగేశాను. అదేంటో అర్థం కావట్లేదు, ఎంత చింతపండు పెట్టి ఎంత రుద్దినా గానీ దేవుడి వస్తువులు మాత్రం తెల్లగా రావట్లేదు, కొంచెం బ్లాక్ గానే అనిపిస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది అవేవో లిక్విడ్స్ గురించి చెప్తున్నారు, ఆ లిక్విడ్స్ ఎలా పనిచేస్తాయేమో తెలీదు. ఇంకా దేవుడి ఫొటోస్ అన్ని కూడా క్లీన్ చేస్తాం కదా, క్లీన్ చేసే వాటర్ లో కొంచెం జవ్వాదు పౌడర్ వేసామనుకోండి, మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది అన్నమాట. అంటే దేవుడి గుట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్ కింద అనిపిస్తుంది. ఇంకా మనం శుద్ధి చేస్తాం కదా, ఆ శుద్ధి చేసే వాటర్ లో కొంచెం గంగాజలం కూడా వేస్తాము. ఈ గంగాజలం వచ్చేసి మనం లాస్ట్ టైం వారణాసి ట్రిప్ వెళ్ళాం కదా, అక్కడ నుంచి తీసుకొచ్చిన వాటర్ ఇది. అలా కొంచెం గంగాజలం వేసేసి కొంచెం ఆ జవ్వాదు పౌడర్ కూడా వేసేసి దేవుడి ఫొటోస్ అన్ని ఇలా వాటర్ తో క్లీన్ చేసేస్తాను. ఇంకా దేవుని అంతా కూడా క్లీన్ చేసి చక్కగా సర్దేశాను. ఇంకా తులసి మాల కడదామని చెప్పేసి ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాను. నార్మల్ గా అయితే తులసి మొక్కలు అమ్మాయిలు కట్ చేయకూడదు, అబ్బాయిలు కట్ చేయాలని చెప్పి అంటారు. కాకపోతే ఇప్పుడు మా హస్బెండ్ ని కట్ చేయమని అనుకో ఎక్కలేని నాటకాలు ఆడేస్తారన్నమాట. ఇంకా అందుకే నేనే కట్ చేసేస్తాను. ఏమైతే ఏముంది, దేవుడిని తలుచుకుని మీకోసమే కట్ చేస్తున్నాను, నన్ను ఏమనకండి అని చెప్పేసి కట్ చేసేసి దేవుడికి మాల అయితే కట్టేస్తున్నాను. మాల కట్టగా వచ్చింది, కట్ చేయడానికి ఏమైంది చెప్పండి ఒకసారి. ఇలా ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి కోసం మాల కడుతున్నాను, భలే వస్తుందన్నమాట. దేవుడి ఫోటోకి చక్కగా సరిపోతుంది. ఇలా పాట్స్ లో కూడా తులసి ప్లాంట్స్ పెంచడం అంటే చాలా బాగా అనిపించింది. అలా బాగా గ్రోత్ కూడా వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ప్రసాదం రెడీ చేస్తున్నాను. మాల కట్టడం అయిపోయింది, దేవుడి దగ్గర సర్దడం కూడా అయిపోయింది. సో మళ్ళీ ఇంకా ఫ్రెష్ గా పూజ అయితే చేస్తున్నాం కదా, ఫస్ట్ డే కాబట్టి కొంచెం ప్రసాదం కూడా చేసి పెడతాను. ఏదో ఒక ప్రసాదం ఒక్కొక్కసారి ఫ్రైడే చేస్తాను, లేదంటే ఒక్కొక్కసారి సాటర్డే చేస్తాను, కానీ వీక్లీ 1 time అయితే చేస్తాను. ఇంకా రిమైనింగ్ డేస్ అన్ని కూడా అయితే ఫ్రూట్స్ పెడతాను, ఖర్జూరం పెడతాను, లేకపోతే పటికీ బెల్లం చిప్స్ ఉంటాయి కదా అవి పెడతాను. ఇంకొకవేళ ఫ్రైడే చేసినా సాటర్డే చేసినా సింపుల్ గా చేసేస్తాను. లైక్ పులిహార చేస్తాను, లేదంటే ఇలా
కేసరి చేస్తాను, పాయసం చేస్తాను, ఏదో ఒకటి మనకి సింపుల్ గా అప్పటికప్పుడు సింపుల్ గా అయిపోయే ప్రసాదం అయితే చేసేస్తాను. ఈవెన్ ఒకవేళ పులిహార చేశాను అనుకోండి, ఇంకా రోజు ఇంకా లంచ్ టిఫిన్స్ ఏమి వండను, ఓన్లీ పులిహార అయితే తినేస్తాం అన్నమాట. మాక్సిమం అన్ని వంటలు కూడా సూపర్ గా చేస్తాను. నాకు ఓన్లీ వెజ్ సరిగా వండడం రాదు, కానీ నాన్ వెజ్ అయితే కుమ్మేస్తాను. ఇలాగ స్వీట్ కూడా చాలా బాగా చేస్తాను. ఇంకా ప్రసాదం అంతా కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు దేవుడి విగ్రహాలు ఉన్నాయి కదండి, వాటిలన్నిటికి కూడా అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ దేవుడి మందిరంలో అయితే పెడతాను. ఇలా మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాంతో అభిషేకం చేస్తాను. నేను ఒక పంచామృతాల్లాగా ఒక 5 రకాలు అయితే తీసుకున్నాను. మన ఇంట్లో శ్రీచక్రం ఉంది కాబట్టి కంపల్సరీ అభిషేకం అది చేస్తూ ఉండాలి. ఇంకా ఫస్ట్ అయితే అలా దీపం వెలిగించేసుకుని ఇంకా డైలీ పూజ ఎలా ఉంటుందో అలాగే చేసేస్తాను. తర్వాత చక్కగా దీపానికి దండం పెట్టుకుని మిగతా అన్నిటికి అభిషేకం చేసి చక్కగా క్లీన్ చేసి అమ్మవారికి డ్రెస్ అది చేంజ్ చేసేసి తర్వాత పూజ కంప్లీట్ పూజ అయితే చేస్తాను. శ్రీ మహేశ్వరాయ నమః, ఓం శ్రీ మహాదేవాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం శివాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం పశుపతే నమః, ఓం ఉమాపతే నమః, ఓం బ్రహ్మాదే. శ్రీ వెంకటేశాష్టోత్తర శతనామావళి. ఇంకా తర్వాత అలా ఫోన్లో మంత్రాలు పెట్టేసుకుంటాము, అష్టోత్తరం అంతా పెట్టేసుకుని ఏ దేవుడికి ఆ దేవుడు అలా చక్కగా అభిషేకం అంతా చేసేస్తాను. అలా నాకు ఇలా దేవుడికి డ్రెస్సులు అవి వేయడం, ఇలా చక్కగా డెకరేట్ చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. మేము లాస్ట్ టైం ట్రిప్స్ అవి వెళ్తూ ఉంటాం కదండి, ఇవన్నీ కూడా బయట షాప్స్లో కొన్నవే, కొన్ని అయితే బయట టైలర్ దగ్గర కుట్టించాము. ఇవేం చూసారండి, ఇండియాలో ఉన్నప్పుడు ఎన్ని విగ్రహాలు అసలని, చాలా విగ్రహాలు ఉండేవి. అసలు దేవుడి బట్టలు అయితే మన బట్టలు ఎలా కబోర్డ్లో సర్దే వాళ్ళమో అలా ఉండేమాట దేవుడి బట్టలు కూడాని. సో దుబాయ్కి అన్ని తీసుకురావడం కష్టం అని చెప్పేసి తీసుకురాలేదు, ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రమే తీసుకొచ్చాను. అసలు లడ్డు గోపాల్ మనం విగ్రహం పెట్టుకుంటాం కదండి, ఆ లడ్డు గోపాల్కి చక్కగా డ్రెస్ అది వేసి కిరీటం పెట్టి ఫ్లూట్ పెట్టి అన్ని పెడితేనే అసలు ఆ లడ్డు గోపాల్కి అందం అనేది వస్తుంది అన్నమాట. చూడండి, నేను ఎవ్రీ వీక్ 10 days లేదంటే 15 days కల్లా డ్రెస్ అది చేంజ్ చేస్తాను. ప్రతిసారి డ్రెస్ చేంజ్ చేయాలంటే కొంచెం కష్టం కదండి. సో డ్రెస్ చేంజ్ చేసిన ప్రతిసారి కూడా అభిషేకం అది చేసేసి అప్పుడు డ్రెస్ చేంజ్ చేస్తాము. ఇంకా నాకు లడ్డు గోపాలను చూస్తే ఎంత ఆనందం వేసేస్తుందో, చాలా బాగుంటుంది అన్నమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట.
సో పూజ అయ్యేసరికి 10:30 అయిపోయింది. 6కి స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ 5:30కి లేసాను. సో బాత్ చేసి అంత చేసి 6:30 సంథింగ్ అయ్యింది. 6:30కి స్టార్ట్ చేస్తే 10:30 అయిపోయింది అనమాట. సో అన్ని వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని సర్దే లోపల ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. ఏం చేయాలని అయితే ఆలోచిస్తున్నాను. ఎక్కువ పూజ వీడియో అయితే చూపించానని చెప్పేసి ఏమనుకోకండి. సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ లో చూపిస్తా. ఇంకా టైం చూస్తే 10 అయిపోయింది. ఇంక ఇప్పటికీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయట్లేదు. ఇంకా డైరెక్ట్గా లంచ్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాము. కాకపోతే లంచ్కి ముందు ఏదైనా జ్యూస్ తీసుకున్నాం అనుకోండి, కొంచెం బెటర్ కదా, కొంచెం రిఫ్రెష్ అవుతాము. ఇంకా నేనైతే సెలరీ కుకుంబర్ జ్యూస్ అయితే చేస్తున్నాను. ఈ సెలరీ జ్యూస్ చాలా మంచిదండి. మెయిన్గా ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. పీసీఓడి తగ్గుతుంది, అలాగే రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ సెలరీ జ్యూస్ వచ్చేసి మనం చాలా ఫ్లేవర్స్లో చేసుకోవచ్చు. ఆరెంజ్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, అలాగే లెమన్ వేసుకోవచ్చు, లేదంటే అల్లం వేసుకోవచ్చు, కుకుంబర్ వేసుకోవచ్చు. ఇలా మనకి నచ్చిన ఫ్లేవర్లు అయితే చేసుకోవచ్చు. ఓన్లీ సెలరీ జ్యూసే తాగాలంటే మనం తాగలేమండి. దానికి ఏదైనా ఫ్లేవర్ మిక్స్ చేస్తే మనం కొంచెం తాగలుగుతాము. ఇలా మా హస్బెండ్ నేను చీర్స్ చెప్పేసుకుని తాగేస్తున్నాము. నాకు ఈ జ్యూస్ అయితే చాలా బాగా నచ్చేస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా తాగుతుంటాం కదండి. ఫస్ట్ టైం తాగినప్పుడు బాబో ఇలా ఉందేంటి అని అనుకున్నాను. కానీ అలా తాగ్గా అలవాటు అయిపోయింది. అదేనండి, తినగా వేపాకు కూడా తీగా ఉంటుందని అంటారు కదండి. సేమ్ అది కూడా ఈ టైప్ మాట. ఇంకా జ్యూస్ తాగేసిన తర్వాత లంచ్ కోసం కాలీఫ్లవర్ కూడా కట్ చేసేసాను. కాలీఫ్లవర్ అయితే కట్ చేసేసి వాటర్లో పెట్టి స్టీమ్ చేస్తాం కదా, అలా చేస్తున్నానండి. ఇంకా కర్రీ అయితే ఇంకా టిఫిన్ అయితే ఏమి చేయరంట, జ్యూస్ తాగాం కాబట్టి. ఇంకా వంట చేసేసిన తర్వాత మళ్ళీ కలుద్దాము. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేయట్లేదు, లెంత్ అయిపోతుందని చెప్పేసి. సో కాలీఫ్లవర్ అలాగే పప్పు ఒక 2 కర్రీస్ అయితే చేస్తాను. ఇదిగోండి వంట అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. రైస్ కూడా పెట్టేశాను. సినిమాకి లేట్ అయిపోతుంది. సో మూవీకి వెళ్దామని చెప్పేసి త్వరగా అన్ని ప్రిపేర్ చేస్తాను అనమాట. అందుకే బ్రేక్ఫాస్ట్ చేయకుండా లంచ్ చేసి వెళ్ళిపోతే గొడవ ఉండదు కదా అనేసి అనుకుంటున్నాను. సో ఇందాక ప్రసాదం చేశాం కదండి, అది తింటాను అనమాట. చాలా టేస్టీగా ఉంది, బాగుంది. ఇంకా టైం చూస్తే 12 అయ్యింది. త్వరగా లంచ్ చేసేసి ఇంకా మూవీకి అయితే స్టార్ట్ అవ్వాలి. ఒక్క కర్రీ అయితే సరిపోదండి, కంపల్సరీ 2 కర్రీస్ అయితే చెయ్యాలి. ఇదిగోండి మూవీ టైం అయితే అయిపోయింది అనమాట. 12:30 అయ్యింది. సో మళ్ళీ మేము జర్నీ చేసి వెళ్ళేటప్పటికి 1 అలా అవుతుంది కదా. ఇంకైతే స్టార్ట్ అయ్యాము. అలాగే మూవీ అయిపోయిన తర్వాత కొంచెం షాపింగ్ కూడా ఉంది, అది కూడా కంప్లీట్ ఉంది కదా. షాపింగ్ లేదా, సీరియస్గా చూస్తున్నారు షాపింగ్ అన్న వెంటనే. షాపింగ్ అనగానే సీరియస్గా చూస్తున్నారు అనమాట. అవి కొందాం అనుకున్నాం కదా కర్రపుల్లలో. బాగా చాలా లావ్ అయిపోయాం కదా, ఫేస్ లావ్ కనిపిస్తుంది. నువ్వు లావుగానే ఉన్నావు, నాకు నిద్ర లేక లావుగా అయిపోయా. ఎప్పుడు వచ్చే మూవీ థియేటర్కి వచ్చామంట, డ్రాగన్ మార్ట్లోకి. సో ఎప్పుడు నోవో మూవీస్కి వస్తాం కదా, అక్కడికైతే వచ్చాము. ఒక్క పోస్టర్ కూడా కనిపించట్లేదు, సినిమా పోస్టర్. ఓన్లీ పక్కన స్క్రీన్స్ ఉన్నాయి కదా, ఈ స్క్రీన్స్ లోనే వస్తుందన్నమాట. పెద్ద హీరో కదా, పోస్టర్ ఉంటదేమో అనుకున్నాను, కానీ లేదు. జస్ట్ మూవీ అయితే కంప్లీట్ చేసామాట. మూవీ అయితే బాగుంది, పర్లేదు, నాకైతే బాగానే నచ్చింది. ఇంక ఇప్పుడైతే ఒక చిన్న షాపింగ్ ఉందన్నమాట. ఆ షాపింగ్ చేసేసుకుని నెక్స్ట్ అయితే వెళ్దాము. ఇప్పుడు ఎక్కడికి? ఇంటికా చిన్నగా షాపింగ్ అని చెప్పాను కదా, గ్రీన్ హౌస్ కి తీసుకెళ్ళండి.
ఇంకా నైట్ క్యాంపింగ్ చేద్దామని చెప్పేసి లాస్ట్ టైం మనం టెంట్ అవి కొన్నాం కదండి. సో ఇప్పుడైతే కట్టెలు అలాగే కొన్ని చార్కోలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకుంటున్నాము. ఇక్కడ చూడండి 3 పుల్లలు ఉన్నాయి. ఈ 3 పుల్లలు 250 రూపాయలట. నిజంగా కట్టెలు కూడా అసలు ఈ 3 పుల్లలు ఎక్కడ వరకు వస్తాయి చెప్పండి, 13 dirhams ఉంది. కానీ క్యాంపెయిన్ చేసినప్పుడు ఇలా ఫైర్ వర్క్ అది వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే పోర్టబుల్ గ్యాస్ అది తీసుకెళ్తాం కదండి, చిన్న చిన్న గ్యాస్ ఉంటుంది కదా అవి. అలాగే మనకి పెట్రోల్ కాదు, ఇది యాక్చువల్లీ ఒక జెల్లా ఉందన్నమాట. ఆ జెల్ అది వేసి మనం నిప్పు అంటిస్తాము. ఇంకెక్కువ షాపింగ్ లేదు. అయ్యో బయటికి వెళ్ళామంటే ఫుల్ గా షాపింగ్ చేసేస్తాము. అవసరమైనవి అవసరం లేనివి అన్ని కొనేస్తున్నాం అన్నమాట. సో అందుకని కొంచెం ఓన్లీ కట్టెలు అలాగే లిక్విడ్ ఏంటారు కిరోసిన్ లాంటిది అన్నమాట. సో అదైతే షాపింగ్ చేసాము. ఇప్పుడు ఇంకా సలూన్కి అయితే వెళ్ళాలి. రేపు పొద్దున ఈవెంట్ ఉందన్నమాట, సంక్రాంతి సెలబ్రేషన్స్. దానికి కొంచెం అలా మేకవర్ చేసుకుని వచ్చేద్దాం అని చెప్పేసి వెళ్తున్నాము. సో లెట్స్ గో. ఇదిగోండి సలూన్కి వెళ్ళి కూడా వచ్చేసనమాట. ఇంకా అక్కడ వీడియో అనేది తీయలేదు. సో రెగ్యులర్ గా నేను ఎప్పుడు చేయించుకుంటాను కదా వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్, అదే హైడ్రా ఫేషియల్ చేయించుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇప్పుడు అంత అకేషన్స్ అయితే ఏమీ లేవు కదా, నెక్స్ట్ టైం అయితే చూస్తాను. మార్నింగ్ స్టార్ట్ చేశాను వ్లాగ్ వచ్చేసి, ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ అయితే టీ తీసుకురావడానికి వెళ్ళారన్నమాట. కొంచెం టీ తాగేసామనుకోండి చక్కగా రిఫ్రెష్ అయిపోవచ్చు. యాక్చువల్లీ ఏంటంటే దుబాయ్ లో కొన్ని ప్లేసెస్ లో అంటే మాక్సిమం టీ అసలు బాగోదన్నమాట. అదొక రకంగా అనిపిస్తుంది. ఫ్రెష్ మిల్క్ తో టీ చేయించుకున్నాం అనుకోండి బాగుంటుంది అన్నమాట, మనం ఇంట్లో చేసుకున్నట్టు అనిపిస్తుంది. అందుకని ఫ్రెష్ మిల్క్ తో టీ చేయిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనకి పాల డబ్బాలు వస్తాయి కదా అమూల్, అంటే నిలవ ఎక్కువ 1 year 2 years ఉంటాయి ఈ పాలు. ఆ పాలతో రెగ్యులర్ గా టీ అనేది చేస్తారన్నమాట. అదైతే అస్సలు బాగోదు అన్నమాట. టీ తాగుతున్నప్పుడు ఇక్కడ గొంతుకులో పట్టేస్తున్నట్టు అనిపిస్తుంది. అదైతే బాగోదు. కాస్ట్ అయితే 1 dirham 1.5 అలా ఉంటుందన్నమాట. అదే ఫ్రెష్ మిల్క్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా గానీ బాగుంటుంది. అప్పటికప్పుడు ఫ్రెష్ పాలతో టీ పెట్టేస్తారు అన్నమాట. కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి. సో అదైతే వస్తుంది. వేడి టీ అయితే వచ్చేసింది. ఇది ఎంత తీసుకున్నాడు కాస్ట్? 2 ఒక టీ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అంట. అల్లండి మంచిది కొడుకు. టీలో అల్లం ముక్కలు డైరెక్ట్ వేస్తారు అనమాట. అటు తిరుగుతున్నా టీ తాగనివ్వట్లేదు. కారు ఊగిపోతుంది బండి మీద వెళ్తున్నట్టు. అదిగో ట్రాఫిక్ ఉండదు. బాగుంది. సిప్లే ఎవరైనా టీలో అల్లం వేసి టీ మరగబెడతారు. వీళ్ళైతే డైరెక్ట్ గా టీలోని అల్లం ముక్కలు కట్ చేసి ఇచ్చేసారు అనమాట. ఇలా స్విప్ చేస్తుంటే అన్ని అల్లం ముక్కలే వస్తున్నాయి. గొప్ప వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటారు. మనమే గొప్ప వాళ్ళం అంటే మనకంటే గొప్ప వాళ్ళు. తెలివితేటలు ఎక్కువ బాగానే. ఎన్ని ముక్కలు వచ్చినాయి నీకు? అదే అల్లం టీ. బెల్లం టీ అంటే బెల్లం వేసి ఇచ్చేస్తాడేమో కలుపుకుండానే. ఇంక నేను వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు బోర్ కొట్టేసి ఉంటది. చిన్న ముక్కలు యాడ్ చేసుకుంటా. యాక్చువల్లీ రోజు టైం అంతా కూడా సినిమాకే సరిపోయింది. అలాగే పూజ, క్లీనింగ్ ఇదే సరిపోయింది అనమాట. సో ఈ వ్లాగ్ కొంచెం బోర్ కొట్టే ఉంటుంది కదా. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ కాపీరైట్ వచ్చేస్తుంది సాంగ్ పెడుతుంటే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. బై బాయ్.